గుండెసేవ తమ్ముడైన ముల్లిసేవ ప్రపంచానికి స్వాగతము సుస్వాగతము. ఈ రోజు మన వీడియోలో నేనే మీ అందరికి ఎంటర్టైన్మెంట్ చేసి నవ్వించబోతున్నాను. ఆగండి ఇక్కడ ఒక ఎనిమి ఉన్నాడు. వీడు శాంటా వేసుకొని కిందకి వెళ్ళిపోదాం అనుకుంటున్నాడు. మళ్ళీ గెన తీసుకుని వస్తావురా? ఎక్కడొచ్చేత ఉండు. అర్రే ఈడేంద్రే ఈడు నిలబడరంటే నిలబడిపోయినాడు. వీడికి నాకు సంబంధం లేదు ద్వారా ఆడే నిలబడినాడు. నాకు దీనికి అసలు సంబంధమే లేదు. ఆగండి మన ఛానల్ అయితే 20K రీచ్ అయిపోయింది. నేను అందుకే వచ్చినాను మీ అందరికీ పలికరించడానికి. అందరూ బాగుండారా అనుకుంటాను. ఇక్కడ ఫ్యాక్టరీ మీద పిస్తాడమంటే ఎవడు ఉండకంటండి. అరే ఇక్కడ ఒక ఎనిమి అయితే కనిపించినాడు. ఆగండి మనకైతే హెల్త్ తక్కువ ఉంది. అలాగే మళ్ళీ మీ ముల్లిసేవ బ్యాక్ వచ్చాడు కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ అయితే చెయ్యండి. మా అన్నయ్య గుండెసేవ కూడా త్వరలోనే వస్తాడు. అలాగే పంచులతోటి హెడ్ షాట్లు, ఇలాగే ఏ గెన దొరికితే ఆ గెనతో కూడా హెడ్ షాట్లు అయితే కొట్టేస్తాడు. అలాగే ఈ ముల్లిసేవ అంటే చాలా మందికి తెలుసు కానీ కొత్తగా చూసిన వాళ్ళకి తెలియదు కదా. ఇంతకీ ఈ ముల్లిసేవ ఆవిడంటే అప్పలం మొగుడు. అప్పలం నా లవ్వు, దానికి పట్టింది కొవ్వు, దాని తర్వాత చెప్పింది నాకు నువ్వు లవ్వు. అప్పటి నుంచి బుర్ర పిచ్చెక్కిపోయి ఎందుకు ఏమైందో తెలీదు. బుర్ర గోక్కుంటూ ఉంటే చిన్న కన్నాలు అయిపోయి ఆ కన్నాలు వెళ్ళి ముళ్ళు వచ్చేసినాయి. అప్పటి నుంచి నా పేరు అందరూ ముల్లిసేవ అని ఎట్టినారు. సో నా ఇంట్రడక్షన్ అయిపోయినది కదా. ముల్లిసేవ అంటే మీ అందరికి తెలిసే ఉంటుంది. ఇప్పుడే అప్పలం మూగడంటే ముల్లిసేవ. ఈడవడు మనం చక్కగా వచ్చి స్టోర్లోన హెల్మెట్ కొనుక్కుంటుంటే ప్యాన్ ఊపుతాడు. నాకు ప్యాన్ ఊపితే గొప్ప సిరాకు రా కుర్రోలు. ఎందుకంటే మనకి బుర్ర మీద ముళ్ళు ఉన్నాయి కదా. ఎంత సౌండ్ వచ్చినా ముళ్ళు కదిలిపోతాయి, బుర్ర కరకరలాడేద్ది. అందుకే వీడికి తలకాయ షాట్లు అయితే ఇచ్చేసాము. ఈ షాట్లు చూసాక మీకేమనిపిస్తుంది? అప్పలమ్మ మొగుడు కత్తి లాంటి సాకు. అప్పలమ్మ మొగుడు కత్తి లాంటి సాకు. ఆగనరా కుర్రోలు. నాకైతే ఇక్కడ మన నెక్కరికి మలతాడు కట్టుకున్నాం కదా, అదైతే లూజ్ అయిపోతుండదు. మలతాడు పడిపోయినా పర్లేదు కానీ అందరిలా కాదు. నా మలతాడు ఎండు మలతాడు. అందుకే పడిపోతే చాలా డబ్బులు వేస్ట్ అయిపోతాయి కదా. సో అలాగ మలతాడు కట్టుకొని అలాగ వెళ్తుంది. ఈడేవాడు ముల్లిసేవకు ఓపెన్ ఛాలెంజ్ చెప్తున్నాడు. రాను నువ్వు బయటికే వచ్చినాడు. తలకాయలు తినేసినాడు. తలకాయ పగిలి ఉంటదా? అరే ఏంది మామ ఏకే మామ నువ్వు అప్పుడప్పుడు అట్టా పులికిలు చేసినప్పుడు రీకాయలు అమ్మ కాబా. ఓరా పులికిలు చేస్తున్నప్పుడు రీకాయలు అయింది కానీ ఆడికి 20 ఇవ్వడానికి వచ్చినోడికి మాత్రము ఒక్క బుల్లెట్ కూడా రీకాయలు లేదు. అలానే 41 పడిపోతుంది. ఏకే మారో క్యారెక్టర్ ఉందంటే ఒక్కొక్కడికి ఎత్తడే. ఈడెవడు ఎవరు కనిపించుకొని కొడతాడు. వాళ్ళేసినాము వేస్ట్ అయితే ఇంత ఉంచినాడు అంతే. మిగతాది మొత్తం లేపేసి ఉన్నాడు. రా నువ్వు దొరుకుతున్నావు. ఏటిది RGS 50 వేస్తుండవా? నా దగ్గర లేదే ఏంది. అది ఎట్టా ఉపయోగించాలో ఇప్పుడు మా కుర్రోళ్ళకి చూపిస్తాను. ఇప్పుడు పాకెట్ మార్కెట్ ఓపెన్ చేసేసి చక్కగా వెస్ట్ రిపేర్ కిట్లు అయితే కొనేద్దాము. వెస్ట్ని ఫుల్గా రిపేర్ అయితే చేసేసినాము. అలానే మీ ముల్లిసేవ వెనక్కి రావడం మీకు ఎలాగుందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఈ వీడియోకి నేనైతే 5K లైక్స్ టార్గెట్ ఎత్తున్నాను మీ ముల్లిసేవగా. ప్రతి ఒక్కరు కూడా కంప్లీట్ చేస్తారు అనుకుంటాను. మీరు 5K కంప్లీట్ చేసేయాలి కానీ నెలకు ఒకసారి అని మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేయడానికి ఖచ్చితంగా వస్తాను. ఓకేనా? మీరందరూ మా సూర్యాబాయికే టిప్స్ అండ్ ట్రిక్స్ కావాలంటున్నారు కదా. ఏ టిప్స్ అండ్ ట్రిక్స్ కావాలో అది కూడా కామెంట్ చేయండి. ఇదిగోండి బయటకు వచ్చినాడు, రివైవ్ ఇచ్చేసినాడు వాళ్ళ టీమ్మేట్లకి. ఇదిగో అట్టా వేసి వాళ్ళు పగిలిన వెంటనే ఎనిమిని అలా డౌన్ చేసి అలా RGS 50 ఎప్పుడైనా కూడా మ్యాక్సిమం జంప్ చేసి వాడడానికి ట్రై చేయండి. మీరు ఒకవేళ కవర్లో ఉంటే ఎగ్జాక్ట్గా వెళ్ళి వాళ్ళ మీద పడుతుంది. ఓకేనా? వీళ్ళేంద్ర వీళ్ళు 20 ఇచ్చిన వాళ్ళు ఎక్కడ దిగారు? అరే రివైవ్ ఇచ్చినారు. మళ్ళీ ఈ ముల్లిసేవకి కెలికినారు. ఈ ముల్లిసేవ ముళ్ళు అయితే కరకరలాడేసి ఉన్నాయి. నీకు తలకాయ ఇచ్చేసినానా, నువ్వు చక్కగా పడుకో. ఈయన ఫుల్ కిల్ చేసేది. ఎందుకంటే ఓపెన్లో డౌన్ అయినాడు కదా. ఎవడైనా వచ్చేసి ఈడు కిల్లు మింగిస్తే మన కిల్లులు కూడా మింగుతాయి. నువ్వు బయటికి రా, నీకు ఒకసారి మింగేస్తున్నావు. తలకాయ షాట్లు ఇచ్చేస్తున్నావు. వచ్చాడు. వీడికి కూడా తలకాయ షాట్లు అయితే ఇచ్చేసినావు. చక్కగా మీ టీమ్మేట్ ఒక డౌన్ అయి ఉన్నాడు. ఆడికి చక్కగా రివైవ్ ఇచ్చుకోవచ్చు కదరా. ఏమరా నువ్వు ఈ ముల్లిసేవతో కనబడతావు? రే గెన్నలతో చూస్తున్నావు కదా, పైన ముళ్ళుతో చంపేస్తాడు ఈ ముల్లిసేవ. ఏమరా కింద చిన్న నెక్కరు పైన చిన్న ముళ్ళు ఇవన్నీ చూసి ముల్లిసేవ అంటే ఫ్లేవర్ అనుకుంటువా? ఫైరు ఒక్కొక్కడికి తలకాయలు బద్దలైపోతుండే. వీడికి ఎంత డేరింగ్ రా. ఏంది ఇదే? ముల్లిసేవ ముందే సోలో డేర్ పడతాడు.
అట్ట ముల్లి శివ ముందు సోలేడేరు పట్టాడంటే అడి సోవే మరణమే, మరణ శాసనం. ముల్లి శివ రాస్తున్న మరణ శాసనం ఇది. ఏమనుకోవద్దు కుర్రలో, ఈ మధ్యన కొద్ది సినిమాలు ఎక్కువ చూస్తూ ఉన్నాను, అందుకే సినిమా డైలాగులు వచ్చేస్తా ఉండయి. జై బాలయ్య. అలానే ఇక్కడ డ్రాప్ దగ్గర చాలా ఎనిమిస్ ఉండరు, అది కూడా మనకే కావాలా? అర్రే ఏందిడు ఓపెన్లో నిలబడి కొట్టేస్తున్నాడు, ఆడికి కూడా తలకాయ బద్దలు కొట్టేసినాం. మీకు కూడా చాలా మందికి తలకాయ షాట్లు కొట్టడం వస్తుంది, కానీ కొద్దిగా ఇబ్బంది పడతారు. ఆ తలకాయ షాట్లు కొట్టడానికి కూడా మనం టిప్స్ అండ్ ట్రిక్స్ చెప్దాము. అర్రే వెనకత్తల నుంచి వచ్చేస్తుండవా, చూడలేదు అనుకున్నావు ఏమే? అలా బయటకు వచ్చామంటే ముళ్ళు సేవు చెప్పాను కదా, ముళ్ళు కరకరలు ఆడేస్తుంటాయి. ఎంత కరకరలు ఆడితే ఒక్కొక్కటి తలకాయలు అంత బద్దలైపోతాయి. అర్రే వెనకత్తల నుంచి ముందుల నుంచి ఏంది ఇంకా సైడ్ నుంచి కూడా కొట్టియండి. ఇంకా నాకు అసలు గ్యాప్ ఉంచకండి, వాళ్ళు కూడా ఉండేవి అయిపోతా ఉండయి. ఏంది మామ ఇది, ఈ ముళ్ళు సౌకిల్లే ఎనిమిది చోరు చేస్తా ఉన్నాడు. ముందుది హెడ్ షాట్ వచ్చేసి ఉండదు, కానీ వెనకట్ల ఇంకోటి వేసేసి ఉన్నాడు. ఈడవుడీడు ఉప్మా పేషెంట్ ఎట్ట అయిపోతున్నాడు. అరే ఉప్మా పేషెంట్ ఆగ్రా నాయన, ముళ్ళు సౌ ముందు అట్ట గెంత మాకు తలకాయలు పగిలిపోతాయి. ఆహా ఇంకోటి బండి మీద వస్తున్నాడు. ఈ బండి చూస్తుంటే బామ్మడికి ఒక పాట పాడాలనిపిస్తుంది. బామ్మర్దే బండెళ్ళిపోతుంది, బండిలోని మీ అక్క తొంగు చూస్తుంది. అర్రే ఆపురా, నువ్వు బండి ఆపురా రే, నీకోసం మంచి పాట పాడితే బామ్మర్దే బండి ఆపవా? అబ్బా ఏం సడన్ ఎంట్రీ ఇచ్చినాడు వీడు. రారా నువ్వు. అర్రే ఫుల్గా డ్యామేజ్ ఇచ్చేసి ఉండము, వీడికి మాత్రం మనం వదిలే ప్రసక్తే లేదు. నీకోసం అంత చక్కగా పాట పాడినాను. అర్రే వాల్స్ అయిపోతాయండి అంట, నా దగ్గర ఉన్న వాల్స్ అన్నీ కూడా అవగొట్టేసినావు కదా నీ బండి తెచ్చే. వీడికి కూడా ఫుల్ కిలేసి చేసేసినాము, కానీ ఎన్ని కిలులు కొడితే ఏం లాభము? ఆఖరికి ముళ్ళు శివ అనేవాడు లవ్ ఫెయిల్యూరే. ఆఖరికి వీడు ఎప్పటికైనా సరే సావాల్సిందే. చూడండి ఈ లవ్ ఫెయిల్యూర్ గారు చచ్చిపోయింది, కానీ ముళ్ళు శివ అంటే మీ అందరు గుర్తొచ్చేది ఫ్యాక్టరీనే. అలానే మీకు ఈ ముళ్ళు శివ నుంచి ఖచ్చితంగా ఫ్యాక్టరీ నుంచి 1/4 క్లచ్ కావాలి కదా. ఈ క్లచ్లో ఈ స్కెచ్లో ఏటో ఈ ముళ్ళు శివ గడికి ఇంగ్లీష్ అంతకు రాదు. ఈ క్లచ్ అంటారాడు 1/4 క్లచ్. కొద్దిగా ముళ్ళు శివ గడి ఇంగ్లీష్ కోసం మీరు అడ్జస్ట్ అయిపోండి ఏంటే. అలానే మీకు ఎంటర్టైన్మెంట్ చేయడానికి అప్పుడప్పుడు వస్తుంటాను, అలా కావాలో వద్దో కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరు వద్దంటే మాత్రం నేను రానమ్మా, మీరు కావాలంటే మాత్రం ఖచ్చితంగా వస్తాను. 2 తలకాయలు బద్దలు కొట్టాం, 3వ ఓడి కూడా వచ్చేసి ఉన్నాడు. ఇంక 4వ ఓడి కోసం వెయిటింగ్. ఆడిని కొట్టేసే చాలు, ఇక మనం అందరి కోసం ఫుల్ఫిల్ చేయడానికి ముళ్ళు శివ కంబ్యాక్ ఫ్యాక్టరీలో 1/4 క్లచ్ అయిపోద్ది. అబ్బాబా వచ్చుండాడు, వీడి తలకాయ కూడా మనం బద్దలు కొట్టేసి ఉంటాము. ఈ 1/4 క్లచ్ కూడా ఎలా కనిపించిందో మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ముళ్ళు శివ కంబ్యాక్ కూడా ఎలా ఉందో కామెంట్ చేయండి. అలానే మా సూర్యాబాయి మీకు మరి ఒక మంచి వీడియోతో వచ్చేస్తాడు. అంతవరకు మీ అందరి గుండెల్లో ఈ ముళ్ళు శివ గుండెకాయ.